నిజంగానే నరదిష్టి అనేది ఉంటుందా? అసలు నరదిష్టి అంటే ఏంటి? పాముకి పంటిలో ఇష్టం ఉంటుంది తల్లి, తేలుకు కొండిలో విషం ఉంటుంది, నరుడికి 2 నయనాలే ఇష్టం. కంటి చూపుతోనే శాంతిని కూడా కోరుకోవచ్చు, కంటి చూపుతోనే ఒక మనిషి యొక్క పతనాన్ని కూడా కోరుకోవచ్చు. వాస్తవం అమ్మా. అయితే అది అందరికీ సాధ్యమే. నా కంటి చూపు పడితే ఎదుటివాడు నష్టపోతాడు అనుకుంటాం, అది అందరి కంటికి ఉండదు. ఒక పర్సన్ గురించి మాట్లాడుకున్నాం నరదృష్టి కోసం. అసలు ఎందుకు తగులుతుంది, ఎలా తగులుతుంది? అతనిలో ఉండవలసిన తత్వం పెరిగినప్పుడు అతని నేత్రం ఇసపురుగు అయిపోతుంది, బంగారం పట్టుకున్న భస్మం అయిపోతుంది, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్య శాంతి ఉండదు. ఒక్కసారి నరదిష్టి తగిలిన తర్వాత మనం ఎంత ఇబ్బందులు పడడము, టెన్షన్ పడడం కన్నా కూడా అసలు నరదిష్టి అనేది మనకి తగలకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కదండి. ఒకసారి ఒక మనిషి నడుస్తూ పోతుంటే రాయి తలిగితేనే దానికి తట్టు బలం ఏంటో తెలుస్తుంది, తట్టు తగలక ముందు ఇది వస్తుందేనని వాళ్ళు గమనించలేరు కదమ్మా. ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కడ చూసినా హత్యలే. నేను వేరే వాళ్ళని ఎవరైనా వశీకరించాలంటే, వశీకరణం చేయాలి అని అనుకుంటున్నా, అంటే నా వైపు తిప్పుకోవాలని అనుకుంటే దానికి మార్గాలు ఏంటంటారు మీరు? వశీకరణ 5 రకాలుగా నడవడి చేసే దాంట్లో 100కు దాటిపోయి ఉన్నాయి. దీన్ని చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఇలా వశపరుచుకున్న వాళ్ళకి ఇరుగుడు కూడా మనం నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం నుండి ప్రముఖ జ్యోతిష్యులు అలానే తాంత్రికులు ఎస్ సీతారామరాజు గురూజీ గారు. నమస్తే అండి. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. గురుగారు, మీ గురించి ఇంతకు ముందు చాలా విన్ని ఉన్నామండి. అంటే సాధారణంగా ముఖ్యంగా మన భారతీయుల్లో చాలా నమ్మకాలు ఉంటాయి. నమ్మకం వరకు ఉంటే చాలా బాగుంటది కూడా. సో రకరకాల పరిస్థితుల్లో చిక్కుబడిపోతూ ఉంటారు, ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎందరో మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి తంత్రము మంత్రము ఇచ్చి వాళ్ళని సరైన మార్గంలో, అంటే వాళ్ళకి అన్ని లాభాలు చేకూర్చేలాగా మీరు చేశారని మీ గురించి మేము వింటూనే ఉన్నాము. అంటే చాలా మంది కూడా దానికి విట్నెసెస్ కూడా ఉన్నారు. అయితే ఒక సాధారణంగా మాట్లాడుకునేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి వినిపించింది నరదిష్టి. బట్ అందుకే ఈరోజు మీ దగ్గరికి ఆ ప్రశ్నను తీసుకొస్తున్నాను నేను. నిజంగానే నరదిష్టి అనేది ఉంటుందా? అసలు నరదిష్టి అంటే ఏంటి? వాస్తవానికి గతంలో తాతల తండ్రుల కాడి నుంచి నరదృష్టి విషయం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పంచభక్ష పరవాణాలు భోజనం పెట్టి జనాలలో భోంచేస్తూ అతను కొన్ని రకాలుగా అవస్థలు పడుతూ ఇబ్బంది పడుతూ కడుపు నొప్పితోనే ఇబ్బంది పడే వాళ్ళలోనే ఇంతకుముందు మన తాతల తండ్రులు నానమ్మలు అయ్యమ్మలు మనిషి మీద నుంచి ఉప్పు మిరపకాయ తీసేసి కొంతమందికి ఆరోగ్యపరమైన ఇబ్బంది రాకోకుండా ఆ దృష్టి తగిలిన వాళ్ళ మీద నుంచి కొన్ని ఎర్ర నీళ్ళు తీసి పారేసేవారు. ఇప్పుడు నరదృష్టి అనేది మనిషి మీద నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలైపోతుంది. అలాగా నరకన్ను అనేది మనిషి మీద పడే సమస్యల బట్టి ఒక్కొక్క మనిషి మనశ్శాంతి లేకోకుండా, కొంత ప్రశాంతతగా లేకోకుండా, ఏది చేసినా కలిసి రాకోకుండా, అతను ఒకటనుకుంటే ఒకటి జరగటం, కొత్త ముందుకు పోలేకపోవటం, అది నరదృష్టి ప్రభావం వల్ల కొన్ని చేసే పనులు కలిసి రావు. మనుషులు అనేది కొద్దిగా మనశ్శాంతి అనేది కొద్దిగా దూరం అయిపోతుంటుంది అన్నమాట. అలాగా ఆ నరదృష్టి ప్రభావం వల్ల మనుషులు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా కొన్ని ఎదురైతాయి. అది నర సమస్యకు సంబంధించిన ఇబ్బందులు. ఆ నర ఇబ్బంది అనేది ఖచ్చితంగా ఉంది. ఆ నర సమస్య వల్లనే ఇప్పటికి చాలామంది కూడా బాధపడుతూ ఉన్నారు. మా దగ్గరకు కొన్ని 100ల మంది ఇలాగ ఈ నరదృష్టి వల్ల బాధపడే ప్రతి ఒక్కరూ పిల్లల మీద కానీ పెద్దల మీద కానీ కుటుంబ రీత్యా కానీ ఇంటిపరమైన సమస్యలలో కూడా కొంతమంది ఏడుపు అనేది మనిషి మీద ప్రభావం బలమైన చూపులు చూపిస్తూ ఉంటుందమ్మా. గురువుగారు, సాధారణంగా మనం ఎక్కువ ఎవరి మీద ఒక జలస్ ఉండింది అనుకోండి, ఏదో చేస్తారో అని అంటూ ఉంటారు. బట్ నరుడి చూపుకి నల్లరాయి కూడా బద్దలవుతుంది అని మీరు అన్నట్టుగా వినున్నాం కదా. మనిషి చూస్తేనే ఏదో జరిగిపోతుందా అండి? పాముకి పంటిలో ఇష్టం ఉంటుంది తల్లి, తేలుకు కొండిలో ఇష్టం ఉంటుంది, నరుడికి 2 నయనాలే ఇష్టం. ఆ నయనంతోనే శాంతిగా కోరుకునేది నయనంలోనే ఉంటుంది,
ప్రేమ కోరుకునేది నయనంలోనే ఉంటుంది, విశ్వసూపు నయనంలోనే ఉంటుంది. ఆ విశ్వసూపు వల్ల మనిషి మీద పడ్డ ఏడుపులో అనేది కొంతమంది కొన్ని రకాలుగా మనం ఎగ్జాంపుల్కి తీసుకోవాలంటే, కొంతమంది ఏదో తెల్ల డ్రెస్ వేసుకున్నాడు, నిగనిగారుతున్నాడు, మనిషి విధంలో తగిలేది కాదు నరదృష్టి అంటే. ఒక మనిషి ఎదగకోకుండా అతని మీద పదే మీద ఒక మనిషి ఆలోచన పెట్టుకొని ఇతనిని దెబ్బతీయాలి, మనిషిని నష్టపరచాలి, ఇతనిలో ఉండవలసిన ఎదుగుదలను ఆగిపోవాలని కొంతమంది మనసులో పదే అనేది ఒక మనిషి గురించి నరసూపు మాదిరిగా పడిపోతే అది ఎంతలా వాడైనా కానీ ఇబ్బందులు పాలవుతాడు. అదే నరసూపు ప్రభావం. ఓకే, ఇప్పుడు మన ఇంతమంది ఉంటారు, మీరు అన్నారు కంటి చూపుతోనే శాంతిని కూడా కోరుకోవచ్చు, కంటి చూపుతోనే ఒక మనిషి యొక్క పతనాన్ని కూడా కోరుకోవచ్చు. వాస్తవం అమ్మా. అయితే అది అందరికీ సాధ్యమైన, ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎవరంటే ఒక జెలస్ వచ్చింది, నేను వాళ్ళని పైకి కిందకి దిగా అని చూస్తే వాళ్ళకి ఏదన్నా అయిపోతుందా? లేదు అంటే అలా అలా అంటే నా చూపు వాళ్ళకి తగలాలి అంటే నాకు కూడా ఏమైనా కొన్ని ప్రముఖమైన లక్షణాలు ఏమైనా ఉండాలి? ఖచ్చితంగా అమ్మా. నువ్వు అడిగిన క్వశ్చన్లో వాస్తవానికైతే కంటి చూపుతోని మనిషిలో స్వార్థంగా కోరుకునేది ఒకటి ఉంటుంది, ప్రేమతో మాట్లాడే విషయం ఒకటి ఉంటుంది. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, చూపుతో సాధించలేం కదా. మనసులు దూరం అయిపోతూనే ఉంటారు. కొంతమందికి ఆ లక్షణాలు ఉండవు. ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగా నా కంటి చూపు పడితే ఎదుటివాడు నష్టపోతాడు అనుకుంటావు, అది అందరి కంటికి ఉండదు. దానికి సంబంధించిన చెడు చూపు గల వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ చెడు చూపుతో ఉండవలసిన నేత్రం పడితేనే ఆ మనిషికి ఆ ప్రభావం పడుతుంది. అంటే ఆ చెడు చూపు అనేది, చెడు కన్ను అనేది మనుషులకు ఎట్లా వస్తుంది? జాతక ప్రభావమా, లేకపోతే ఎలా ఎలా అవుతుంది అంటారు? అతని ఎదుగుదల, మనిషి పుట్టిన ఎదుగుదలను బట్టి అతను ఎలా ఎదుగుతున్నాడు, అతని సిస్టమ్ ఎలా ఎదుగుతుంది, అతని సాకిన సాకుడు ఎలా ఉంటుంది, ఆ మనిషిలో ఉండవలసిన కోరిక ఎలా ఉంటుంది. అమ్మ ప్రతి మనిషిలో ఒక ఆశ, కొన్ని ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, ఎదగాలి, బాగుపడాలి, సంపాదించాలని. ఒక్కొక్క మనిషికి ఎలా ఉంటుంది, అతను తొక్కేయాలి. వాడు ఎదిగేవాడిని మన శాస్త్రంలో ఒక ఎండ్రకాయ జాతి ఉంటుంది తల్లి మీద, అది అన్నిటిని ఒక 4 బుట్టలో వేసి మీద పైకి ఎక్కు తల్లి అని అంటే, ఒకటి పైకి ఎక్కుతుంటే ఇంకోటి కింద గుంజుతుంటుంది మీద. అది మనిషిలో ఉండవలసిన ఈర్ష్యా ప్రభావం. ఎదుటివాడిని పైకి ఎక్కకోకుండా మన గురించి బ్యాడ్గా ప్రచారం చేయటం, ఎదుటివాడి సమస్యలను కొన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం, ఎదుటివాడిని ఎదగకోకుండా మనశ్శాంతి లేకోకుండా చేయటం, ఇలాంటి కొంత మనుషులలో ఉండవలసిన ఈర్ష్యా ప్రభావం బట్టే ఆ నరసూపు తయారవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఒక పర్సన్ గురించి మాట్లాడుకున్నాం, నరదృష్టి కోసం. అసలు ఎందుకు తగులుతుంది, ఎలా తగులుతుంది? నరదృష్టి తగిలేదానికి కారణం ఏంది అని అంటే, ఎదుటివాడి చూపు ప్రభావం ఎక్కువైనప్పుడు, అతనిలో ఉండవలసిన తత్వం పెరిగినప్పుడు అతని నేత్రం ఇసపురుగు అయిపోద్ది. అంటే మన మనసులోని ఆలోచన బట్టి మన మనసులో ఆలోచన కాదు తల్లి, అవతల వాడు చేసే స్వభావం బట్టి, యువతల వాడు నడిచే నడవడిని బట్టి, యువతల వాడు ఎలాగైతే నడుస్తుంటాడో అతన్ని నడవడిని బట్టి మీద ఇతను పడే చూపు ప్రభావం, వాడు అవతల వాడిని చెడగొట్టాలి, మనశ్శాంతి లేకుండా చేయాలి, వాడి గురించి బ్యాడ్గా ప్రచారం చేయాలి, వాడు కుటుంబంలో ఉండవలసిన వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు పెట్టాలి అన్న ఆలోచన అవతల వాడికి కలిగి వాడు కన్ను ఇసుకన్ను అయిపోతుంది. పాముకు కూడా ఎమ్మటే 3 సార్లు కాటేయంగానే ఇసబుడ్డి అయిపోయినట్టుగానే మనిషి నేత్రంలో కూడా ఇసము దాన్ని మనిషిలో ఎక్కువ ఆవేదన ఎప్పుడైతే పెంచుకొని అవతల వాడిని చెడగొట్టాలని ఎప్పుడైతే ఉద్దేశం పడుతుందో ఆ ఉద్దేశంతో వాడి కన్ను కూడా ఇసుకన్ను అయిపోతుంది. ఆ ఇసువ కన్ను అయిపోయి ఆ మనిషిలో ప్రభావం అతని మీద పడిపోయి మానసికమైన ఒత్తిడికి అతను గురయ్యి యువతలోనే దెబ్బతీస్తాడు. చాలా పెద్ద ప్రాసెస్, పెద్దదమ్మా సమస్య అనేది. ఈ నరదృష్టి అంటే ఏదో మామూలుగా ఏదో అన్నం తిన్నంత మాత్రాన, నడిచినంత మాత్రాన, 4 ఉంగరాలు 4 చేతులకు బట్టలు కట్టుకున్నంత మాత్రాన అతని పడేది నరదృష్టి అన్నారు. ఎదుగుదల లేకోకుండా ఒక వ్యక్తిని నష్టపరుస్తూ అతని మీద చూపు పెట్టుకొని మనశ్శాంతి లేకోకుండా చేసేదే నరదృష్టి ప్రభావం. ఓకే, ఒకవేళ ఒక వ్యక్తికి ఆ నరదృష్టి తగిలింది అని అనుకోవడానికి తను ఎలా బాధపడతారు, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? ఆ నరదృష్టి తగిలే మనిషి కొన్ని విధాలుగా ఏది చేసినా కలిసి రాదు. బంగారం పట్టుకున్నా భస్మం అయిపోతుంటుంది, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్య శాంతి ఉండదు, కుటుంబంలో భార్యాభర్తలు ఎందు చికాకులు, పిల్లలు మన చేతిలో ఉండరు, మీద ఏ బిజినెస్ పెట్టినా ఎదుగుదల ఉండదు, మీద పక్క వాడికి లక్షలు వచ్చినా యువతల వాడికి రూపాయి రాదు.
మీద ఎందుకంటే అతను అమ్మేది అదైనా ఇతను అమ్మేది అదైనా మీద యువతల వాడికి ఆదాయం తగ్గిపోతుంటుంది, పక్కవాడికి ఆదాయం పెరిగిపోతుంటుంది. ఆ నరదృష్టి ప్రభావం వల్ల మనిషి జీవకళ తగ్గిపోద్ది. అంటే బాహ్య బాహ్య మనిషి ముఖ తేజస్సులో కూడా జీవకళ తగ్గిపోద్ది. మీద ఎందుకంటే అన్ని కలిసి రాని మనిషి ప్రభావం ఎలా ఉంటుందో తల్లి. మీద ఇప్పుడు ఇంట్లో చిన్న ఇబ్బంది పడి సికాకు కాగానే బయటికి రాగానే ఎలా ఉంటాడు ఆ మనిషి? మీద అరే ఇంట్లో గొడవైన మనిషి డల్ అయిపోదా ముఖం. అట్లక్కనే ఆ నరదృష్టి ప్రభావం పడిపోయిన మనిషి ముఖము జీవకళ తగ్గిపోద్ది. ఆ జీవం అనేది మనిషిని అభివృద్ధి కానీయదు, మనశ్శాంతి కలగనీయదు. ఆయన ఏది చేసినా కలిసి రాదు. ఓకే, ఇప్పుడు ఆ వ్యక్తికి అర్థం కాకపోవచ్చు, బట్ మనం చూసినప్పుడు ఈ వ్యక్తికి నరదృష్టి తగిలిందేమో అని మనం ఎలాగా గుర్తుపట్టచ్చు అంటారు? అవతల వాళ్ళు అలా నరదృష్టి ప్రభావంతో బాధపడే ఏ వ్యక్తి అయినా సరే, అతనికి అది ప్రభావం తెలియకపోయినా మా వద్దకు వస్తే వాళ్ళ విషయంలో అంజన వేసి అతని కుటుంబ స్థితి ఎలా ఉంది, అసలు దృష్టితో సమస్యతో బాధపడుతూ ఉన్నాడా, మానసికమైన బాధతో పడుతూ ఉన్నాడా, అతనికి ఎందువల్ల కలిసి రావటం లేదు, అనుకున్న పనులు ఎందుకు జరగటం లేదు, కుటుంబ భార్యాభర్తల ఎందుకు చికాకులు జరుగుతున్నాయి, అతని స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం అంజన వేసి అతని తేజస్సును బట్టి అతని స్థితిని బట్టి మనం అన్ని రకాలుగా చూసి వాళ్ళ సమస్యకి పరిష్కారం చేయగలుగుతామమ్మా. మమ్మల్ని సంప్రదిస్తేనే ఆ సమస్యకి పరిష్కారం మనం చేయగలుగుతాం. ఇంతకుముందు నేను విన్నానండి, ఎవరైనా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చే సమయాన్ని కూడా మీరు లెక్కిస్తారు అని. అవునమ్మా, దాన్ని బట్టి కూడా నిజంగానే అర్థం అవుతుంది కదా. వాళ్ళ టైంలో ఒక్కొక్క గడియ ఉంటుంది. మనకి ఆత్మస్థితిలోనే 5 పంచభూతాలు ఉంటాయి. మన గ్రహస్థితే 9 నవగ్రహాల మీద నడుస్తుంది. మనకు 4 దిక్కుల నుంచి నడుస్తున్నాం భూమండలి. మన జాతక స్థితులు, మన కుటుంబ స్థితులు, 4 దిక్కులు, 9 నవగ్రహాలు, పంచభూతాలతో ఒక జీవాత్మ పుడుతుంది. ఆ జీవాత్మతోనే మనిషి జీవిత చక్రాన్ని మొత్తం తిప్పగలుగుతాడు. ఇక్కడుండి ఎక్కడో నడిచే చరిత్రనే చూడగలుగుతున్నాం. అర్థమైందా తల్లి? ఇప్పుడు జాతక చక్రాన్ని బట్టి కూడా మనిషి నడవడను బట్టి జాతక కుండలు చదివిన ప్రతి ఒక్కరికి అతని ప్రవర్తన, అతని నడవడి, అతను చేసే విధానము, ఆ మనిషి ఏ రూట్లో నడుస్తున్నాడు, ఏ సిస్టంలో పనిచేస్తున్నాడు, అతని స్థితి ఎలాగ పనిచేస్తుంది అనేది మేము అంజనంలో వేసి చూస్తే అతని ముఖ తేజస్సును బట్టి మాకు ఆ సమస్యలు మొత్తం అర్థమైతే. ఇప్పుడు నరదృష్టి ఒకసారి తగిలితే దాన్ని మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయా? మార్గం ఏమైనా ఉందా? ఖచ్చితంగా మార్గం ఉంది తల్లి. ఇప్పుడు ప్రతి ఒక్కసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లి, ఈ నరదృష్టి ప్రభావానికి సంబంధించి కొన్ని చెట్లు, ఎల్లంకలు, ఏర్లు, తాయెత్తులు, చాలామంది ఇళ్ళ ముందు గుమ్మడికాయలు కట్టుకోవటం కానీ, కొత్త ఇంట్లోకి పోయేటప్పుడు ఒక గుమ్మడికాయను పలగొట్టడం కానీ, మళ్ళీ గుమ్మడికాయను కట్టడం కానీ ప్రతి మనిషి ఇప్పుడు చేసే ఆచారం. ఇది మనం నేర్పించింది కాదు. తాతలు, ఓతాతలు, ముత్తాతల కానించి తాళపత్ర గ్రంథాలలో కానించి ఆ శాసనాలు ఎప్పుడో రాసి పెట్టారు పెద్దలు. అర్థమైందా తల్లి? అలాంటి సమస్యలు కూడుకొని బాధపడే ప్రతి మనిషికి ఒక పరిష్కారం ముదిరిపోయిన మనుషులకి వాళ్ళు మన దగ్గరికి అందుబాటులోకి వస్తే వాళ్ళ సమస్యని పరిశీలించి ఆ దృష్టి ప్రభావం ఎలా పోవాలి, ఆ మనసు స్థితి ఎలా బాగు చేయాలి, అతను కుటుంబాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనేది మనం మంచి సలహాలు ఇచ్చి ఆ దృష్టి సమస్యకి పరిష్కారం, శాశ్వత పరిష్కారం మేము చేయగలుగుతామమ్మా. సాధారణంగా ఇలాంటి నరదృష్టి కావచ్చు, లేకపోతే వేరే ఇబ్బందులు పడుతున్నప్పుడు మంత్రాలు లేకపోతే తాయెత్తులు కడుతూ ఉంటారు. అలాంటివి ఏమైనా మార్గం ఉంటుందా? ఉంది కదా తల్లి, మంత్రం ఉంది, యంత్రం ఉంది, తాయెత్తు ఉంది. దానికి సంబంధించిన అసలు అతనికి ఏది ఉపయోగపడుతుంది. ఇప్పుడు దృష్టిలో ఒక సమస్య ఒక రకంగా ఉండదు. ఒక మనిషి చిన్నగా ఉంటుంది, ఒక మనిషికి పెద్దగా అయిపోతుంది, ఇంకో మనిషికి ముదిరిపోతుంది. అది తాయెత్తుతో కడితే తగ్గుతుందా, యంత్రంతో కడితే తగ్గుతుందా, మంత్రంతో కడితే తగ్గుతుందా, ఓమశక్తికి తగ్గుతుందా, దాన్ని ఏ రకమైన పరిస్థితి చేయాలి అనేది మనం గమనించాలి మనిషిని. ముందు అతను ఎవరిదైనా కానీ దిగందు లోతు తెలియదు, తినంది తీపి తెలియదు. దిగితే కదా లోతు తెలిసేది, తింటే కదా తీపి తెలిసేది. ఆ మనిషిలో ఉండవలసిన ఏ సమస్య ఎంత విషమించింది, అతనికి ఎంత ప్రభావం ఉంది అనేది మనం గమనించి అతనికి అన్ని రకాలుగా పరిశీలించి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఒక్కసారి నరదృష్టి తగిలిన తర్వాత మనం ఎంత ఇబ్బందులు పడడము, టెన్షన్ పడడం కన్నా కూడా అసలు నరదృష్టి అనేది మనకి తగలకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కదండి. ఖచ్చితంగా ఉంది అవకాశం. ఆ అవకాశం అనేది తగలకూడదు అనేది ముందు తెలియదు. ఒకసారి ఒక మనిషి నడుస్తూ పోతుంటే రాయి తలిగితేనే దానికి తట్టు బలం ఏంటో తెలుస్తుంది.
తలుపు తగలక ముందు ఇది వస్తుంది అని వాళ్ళు గమనించలేరు కదమ్మా. అది గమనించాలి అని అంటే ముందు జాగ్రత్తగా ప్రతి మనుషులు వాస్తవానికైతే మన దగ్గరికి సంప్రదిస్తేనే దానికి ముందు సలహా ఇవ్వగలుగుతాం. ఎవరైనా తట్టు తగలందైతే ఇంతవరకు ఎవరో రాగా మేము కూడా చూడలేదు. ఇది బాధ ఉంది స్వామి, ఇబ్బంది ఉందని మన దగ్గరికి వచ్చిన వాళ్ళే తప్ప మేము తగలక ముందు జాగ్రత్త పడతామన్న ఉద్దేశంతో వచ్చిన మనుషులు అయితే మేము చూడలేదు. అంటే పడిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాతే కదా దానికి మందు. వాస్తవం దెబ్బ తగలక ముందు మందు వేసుకునే మనుషులు ఎక్కడ, దెబ్బ తగిలితేనే మందు వేసుకుంటారు. దెబ్బ తగలకపోతే మందు వేసుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలంటే ఎవరు పెట్టుకోలేరు కదమ్మా. ఎవరైనా దెబ్బ తగిలినాకనే దాని విధానం, దాని ఇబ్బంది, దాని సమస్య అనేది తగులుతుంటేనే అవతల వాళ్ళు ఇబ్బంది పడితేనే మన దగ్గరికి వస్తారు. ఆ ఇబ్బందిని శాశ్వత పరిష్కారం చేయగలుగుతాం. ఒకవేళ అలాగ తగలకూడదు అని అనుకోని మన దగ్గరికి ఎవరు సంప్రదించినా వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేకోకుండా కొన్ని విధాలుగా కట్టడి చేసి కొన్ని వస్తువులను ఇచ్చి వాళ్ళ కుటుంబంలో నిలబెట్టుకునేటట్టుగా చేసి మళ్ళీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకోకుండా దాన్ని ముందుగా మేము చేయగలుగుతామమ్మా. గురుగారు, ఇది పెద్ద పెద్ద సమస్యలకి పెద్ద పెద్ద వాళ్ళకి అయితే మనం మీరు చెప్పినట్టు ఇవన్నీ ఫలిస్తాయి. కానీ గుర్తుంటుందా, మన తల్లిదండ్రులు పేరెంట్స్ ఎవరైనా కొంచెం మంచిగా బట్టలు వేసుకుని పిల్లలు బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఇంత కాటుకు తీసి కాళ్ళ కిందో ఈ వెనకాలో రాస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు ఇంత మరీ తలస్నానం చేస్తే ఇంత ఆయిల్ నెత్తి మీద వేసి పంపిస్తూ ఉంటారు. ఏంటంటే నరదిష్టి తగలకూడదు అని చెబుతూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ముఖ్యంగా వాస్తవానికైతే చిన్నపిల్లల విషయంలో ఏ తల్లిదండ్రి అయినా కానీ అరికాలకు కాటిక పెట్టి, అరిచేతిలో కాటిక పెట్టి, కొంతమందికి వెన్నుకు కాటిక పెడతారు చిన్న చిన్న పిల్లలకి. అర్థమైందా తల్లి? వాస్తవానికైతే వాళ్ళకి అంత పెద్ద విషయం ఆలోచించుకోకుండా ఆ కాటిక విషయమే కాకోకుండా, కాటికే చాలా పెద్దది, దృష్టికి సంబంధించింది నలుపు పెద్దది. అర్థమైందమ్మా? శనిస్థానం అనేది నలుపు. ఆ శనిస్థానంలో చిన్నపిల్లలకి ఎప్పటికీ ఎన్నంటే ఉంటుంది. అది నలుపు మొలదాడం కట్టడం కానీ, మెల్లో నల్ల దారం వేయటం కానీ, ఈ రెండు వాస్తవానికి చిన్నపిల్లలు 5 ఏళ్ళ పిల్లల వరకు చనిపోతుంది. 5 ఏళ్ళు దాటిన తర్వాత 7, 8, 9 సంవత్సరాల పిల్లలకి నల్ల దారం, ఎంటికల దారం, ఇది దృష్టి తగలకోకుండా ఉండేది పిల్లలకు సంబంధించింది. అంటే వెంట్రుకల దారం అంటే తల్లి వెంట్రుకలనే దువ్వినప్పుడు తీసినప్పుడు చిక్కు ఎంట్రుకలు ఉంటాయి కదా తల్లి, అది సన్నగా పేని కాలు కట్టడం. అంతే. అది దృష్టి అనేది శాశ్వతంగా పిల్లలకు తగలదు. శాశ్వతంగా ఏ ఏజ్ వరకు పెట్టాలి? దాదాపుగా 12 ఏళ్ల వరకు పనిచేస్తుంది. 12 ఏళ్ల వరకు? 12 ఏళ్ల వరకు పనిచేస్తుంది. తల్లి ఏదైతే తల వెంట్రుకుంటారో ఆ ఊడిన వెంట్రుకలు సన్నగా దాడులాగా పేని పాపకైనా కానీ బాబుకైనా సరే ఎడమ కాలుకి కడితే అది ఎప్పటికీ వాళ్ళకి దృష్టి లేకోకుండా 12 ఏళ్ల వరకు పిల్లలు తినే కాడ కానీ నడిచే కాడ కానీ స్వభావంతో కడుపు నొప్పి, కాలు నొప్పి ఇబ్బంది ఉన్నా కానీ ఆ వెంట్రుకల దారం వల్ల, తల్లి జుట్టు వల్ల యథాస్థితిగా ఆ పిల్ల వాళ్ళకి దృష్టి అనేది తలగదు. గురుగారు, పెద్దవాళ్ళకి అనుకోండి, మీరు అన్నట్టు కడుపు నొప్పు, కాలు నొప్పు రావడము, ఏ పని చేత పట్టినా అవ్వకపోవడము, ఇవన్నీ నరదిష్టి తగిలి ఉండొచ్చేమో అని అనుమానించవచ్చు. కానీ పిల్లల్ని ఉయ్యాలు వేసినప్పుడు చూడండి, 10 మంది వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఎంత ముద్దుగా ఉంటారో తెలిసింది. సాయంత్రం వేసరికి ఎందుకో తెలియదు వాళ్ళు పేచి పెడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, పడుకోరు, నరదిష్టి తగిలిందేమో అంటూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లల దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాస్తవానికి తల్లి, చిన్నపిల్లల విషయంలో అమ్మలకు తెలిసినంత బలము వాస్తవానికి సైన్స్ కంటే పెద్ద బుర్రది అమ్మదే. అలాగా చిన్నపిల్లల విషయంలో ఎప్పుడైనా సరే ఎంతమంది చూసి వెళ్ళిపోయినా అమ్మ అనేది ఖచ్చితంగా ఉప్పు మిరపకాయ తీసి పారేయటం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది. అది శాస్త్రం. అది అలా తీస్తూనే ఉంటారు ప్రతిరోజు. ఎవరైనా ఎవరి చేతిలో వేసినా కానీ ఏ తల్లి అయినా తీస్తూనే ఉంటుంది. అలా తీయటం అనేది మంచి. అర్థమైందా తల్లి? ఆ దృష్టికి అనేది పిల్లలకి శాశ్వతంగా అలాంటి దెబ్బ లేకోకుండా ఉంటుంది. తర్వాత దీంట్లో సోమిడి అని, సందులు అని కొన్ని ఇబ్బందులతో బాధపడే పిల్లలు ఉంటారు. మన దగ్గరకు వస్తే ముడి వేసి రేకు మీద మంత్రం రాసి ఆ పిల్లలకు కూడా ఆదివారం రోజు మన దగ్గరకు వస్తే ఆ పిల్లలకి ఖచ్చితంగా తాయిత కడతాను. అండ్ ఇలాంటి ఇబ్బందులకు అలా తగ్గుతుండలేదు, ఇబ్బంది పడుతున్నారు, ఇలా తిప్పేసినా కానీ కొద్దిగా సమస్య పడుతున్నారు అని అంటే
మన దగ్గరికి వచ్చి సంప్రదిస్తే వాళ్ళ పిల్లగాళ్ళకి మంత్రం చేసి కట్టడి చేసి వాళ్ళకి తాయిత కానీ యంత్రం కానీ వాళ్ళ మొలదారానికి కట్టి వాళ్ళకు ఊదు పొగేసి సంతోషంగా ఆ సమస్య తీసేస్తారు. గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నరదిష్టి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల తల్లిదండ్రులు ఎంత అలర్ట్గా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే అండి గురువు గారు. ఓం కాళీమాతాయ నమో నమః. ఓం నమః శివాయ. గురుగారు ఈ మధ్య కాలంలో వార్తల్లో ఎక్కడ చూసినా హత్యలే. దానికి రీజన్ వివాహేతర సంబంధాలు. ఇంతకుముందు డబ్బులు అనేది కాస్త ఎక్కువగా వినిపిస్తూ ఉండేది, డబ్బుల కోసం చంపేశారు, కిడ్నాపులు చేశారని. బట్ ఈ మధ్య కాలంలో ఓన్లీ ఈ ఇల్లీగల్ రిలేషన్స్ వల్లే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఏమంటారు, ఏం చెప్తారు? వాస్తవానికైతే తల్లి ఇలాంటిది చాలా దారుణం అనేది మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాము. వాస్తవానికైతే వీటి వల్ల చాలామంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనశ్శాంతి లేకోకుండా ఇబ్బందులు పడి రోడ్ల మీద దోలాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి ఇబ్బందులకు గురైన ప్రతి మనిషి ఎవరైనా సరే కొంతమంది వాస్తవానికైతే మనశ్శాంతి లేకోకుండా కొంతమందికి అటాక్ట్ అవుతారు. ఒక మనిషికి ఆకర్షణ బంధం అయిపోతారు. ఆ మనిషి ఈ మనిషిని వదలలేక పక్కనున్నోని ఇబ్బంది పెడుతూ వాళ్ళని మానసికంగా గురి చేస్తూ ఉంటారు. వాస్తవానికైతే అలాంటి సమస్య తెలిసిన మనుషులు ఎవరైనా సరే ఏరే రకంగా చెడుగా ఆలోచించి చెడుగా ప్రయత్నం చేసి ఇబ్బంది చేయవలసిన అవసరం లేదు. అది తెలిసిన మనిషి ఎవరైనా, ఇబ్బంది పడుతూ ఉన్న మనిషి ఎవరైనా మనల్ని సంప్రదిస్తే ఆ సంబంధమైన సమస్య లేకోకుండా వాళ్ళని కట్ చేసే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కుటుంబం ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే అలాగ ఇబ్బంది పడుతూ సమస్యకు గురయ్యే ప్రతి మనుషులు ఇలాగ ఇబ్బంది పడకోకుండా వాళ్ళకి చక్కటి పరిష్కారం ఇలాంటి సమస్యని పొడుగుగా పోకూడదు, ప్రాణం మీదకి తెచ్చుకునేంత పరిస్థితి ఉండకూడదు. అలాగ పెద్దగా చేసుకోకోకుండా మన దగ్గరికి సంప్రదించేట్టుకైతే వాళ్ళని అన్ని రకాలమైన సల్మార్గంలో నడిపిస్తాం. ఇప్పుడు ఈ వివాహేతర సంబంధాలు అనేవి సర్వసాధారణమైపోయాయి కదా, అసలు ఎందుకు ఏర్పడతాయి? ఆకర్షణ ప్రభావితమైన వాళ్ళు కొంతమంది ఉంటారు, మనసును చూసి మొగ్గే వాళ్ళు కొంతమంది ఉంటారు, మంత్రానికి గురయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, వశీకరణకు బానిస అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏ విధమైన ప్రభావితమైన ఇబ్బందులో నలిగే మనిషినైనా మనం గమనించవచ్చు. అది అంజనం ద్వారాగా ఆ మనిషి ఏ విధమైన లోనయ్యాడు, అవతల ఒక స్త్రీయే కానీ పురుషుడే కానీ ఏ స్థితిలో లోనయ్యాడు అవతల వాళ్ళకి, ఆ స్థితిని బట్టి వాళ్ళను మనం గమనించవచ్చు, ఆ సమస్యను మనం పరిష్కరించవచ్చు. ఇప్పుడు వశీకరణ అనేది మీరు అంటూ ఉన్నారు కదా. అవునమ్మా. సాధారణంగా ఈ వశీకరణ ద్వారానే వాళ్ళని ఆకర్షించుకుంటారు అనేది వింటూ ఉన్నాం. అవును. సో వశీకరణం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది? వశీకరణం అనేది ఎదుటివాడిని వశపరచుకోవటం అంటే వశీకరణలోనే దాదాపుగా కొన్ని రకాలు ఉన్నాయి తల్లి. జన వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, అష్టదిర్బంధన వశీకరణ, గరుడ భేద వశీకరణ, ఇలాగ వశీకరణల పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అది ప్రతి ఒక్క దానికి వశీకరణకి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. ఒక భర్తని భార్య నుంచి దూరం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక భార్యని భర్త నుంచి దూరం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక తల్లిదండ్రుల దగ్గర నుంచి బిడ్డలను దూరం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదు భర్త భార్యలు ఎందుకు చికాకులు పెట్టేది కూడా కొంతమంది ఉంటారు. ఇలాగా ఒక్కొక్క వశీకరణ ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉంటుంది. ఇన్ని రకాలు ఉన్నాయి. ఉందమ్మా. వశీకరణ అంటే ఒక రకమైనది కాదు, చాలా రకాలుగా ఉన్న బంధననే వశీకరణ బంధన అంటారు. వశం అని అంటే ఒక ఎదుట మనిషిని వశపరుచుకోవటం. అలాగ వశపరుచుకోవటం వల్ల ఎదుట వాళ్ళు మానసికానికి గురైపోయి అవతల వాడు ఏది చెప్తే అదే చేసే స్థితిలో ఉంటారు. ఆ వశపరుచుకున్న మనిషి ఏది చెప్పినా కానీ అవతల వాళ్ళకి చేతులకు వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయి వాళ్ళలో ఉండవలసిన స్థితిగతులు మారిపోతాయి. పంచభూతాల మాట వినవు, ఆత్మశుద్ధి పవిత్రంగా ఉండదు, అవతల వాడికి అమ్మా నాన్న కనబడరు, అవతల పాపకైనా సరే తల్లిదండ్రి ఆనందంలో ఉండలేరు. అలాంటి స్థితులలోకి వెళ్ళిపోయి ఆ మనసులు ఇలాగా జనాల మీద ఆశపడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే చేతులారా కాల్చుకుంటూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పడే ప్రతి ఎవరైనా సరే
మనకు అనుకూలమైన దిశలోకి మన దగ్గరికి నడిస్తే వాళ్ళకి చక్కటి మార్గము చూపించి వాళ్ళ సమస్యలకి పరిష్కారం చేసి వాళ్ళ జీవితంలో ఇలాంటి దానికి గురి కాకోకుండా మానసికమైన ఒత్తిడికి లేకోకుండా వాళ్ళని అన్ని విధాలుగా సర్వే జన సుఖినో భవంతు లెక్క వాళ్ళ కుటుంబంలో ఏ ఇబ్బంది లేకుండా మనం సరి చేస్తాం తల్లి. ఇప్పుడు వశీకరణలో మీరు ఇన్ని రకాలు ఉన్నాయంటున్నారు. అవును. నేను వేరే వాళ్ళని ఎవరైనా వశీకరించాలంటే వశీకరణం చేయాలి అని అనుకుంటున్నాను, అంటే నా వైపు తిప్పుకోవాలని అనుకుంటే దానికి మార్గాలు ఏంటంటారు మీరు? అంటే మంత్రం ఉంటుందా? నేను విన్నాను కూడా ఏదో ఫుడ్లో కలిపి పెడతారు అని, అలా ఉంటుందా? ఏం చేస్తారు? మందు కలిపేది మందు అంటారు, దానివల్ల అది ప్రమాదకరం. మీద మందుని పెట్టేది కాదు. వశీకరణ అనేది మంత్రంతోని, చెట్టుతోని, క్రియతోని, తంత్రంతోని, యంత్రంతోని కూడా ఉంది. వశీకరణ 5 రకాలుగా నడవడి చేసే దాంట్లో 100కు దాటిపోయి ఉన్నాయి. ఇప్పుడు 5 రకాలు చెప్పారు కదా ముఖ్యంగా, ఈ 5 రకాలు ఎలా ఉంటాయి? 5 రకాలలో స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, గరుడ వేద వశీకరణ, జన వశీకరణ. అర్థమైందా తల్లి? జన వశీకరణ బిజినెస్కి సంబంధించి పనికి వస్తుంది. అర్థమైందా? అనేది ఎలా చేస్తారు దీన్ని చేసే విధానం ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఫోటో ద్వారాగా వశపరుచుకోవటం. వాళ్ళ పేరు, జన్మనామం మీద వాళ్ళ కుటుంబ స్థితి, వాళ్ళ పుట్టిన డేటును బట్టి, మనిషిని ఎదుటివాడి ఫోటోను బట్టి, లేదా ఏదైనా వాహన వస్తువును బట్టి, తల వెంట్రుకలతోను బట్టి, కాలు ధూళిని బట్టి ఈ వశీకరణ అనేది ఒక విధంగా ఉండదు. ఎవరు ఏ రూట్లో నడిపించే వాళ్ళు ఉంటే ఆ రూట్లో నడిపిస్తారు. అర్థమైందా తల్లి? ఎవరినైనా వశపరుచుకుంటారు. ఇలా వశపరుచుకున్న వాళ్ళకి ఇరుగుడు కూడా మనం చేయవచ్చు. ఇప్పుడు వశీకరణ ఎవరి మీదైనా వచ్చేసినట్లయితే ఆ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? దాన్ని ఎరగొట్టేదాకా ఉంటుంది. అది ఎరగొట్టుకుండేదంత వరకు ఆ మనిషి అలాగనే ప్రవర్తిస్తుంది. అంటే రోజులు నెలలు గడిచే కొద్దీ దాని ప్రభావం ఇంకా ప్రేమ పెరిగిపోతుంది కానీ తగ్గదు. ఎదుటివాడు వశపరుచుకున్నాడు, ప్రేమ పెరిగిపోతుంది కానీ అతని మీద మనసు ఇంకా తగ్గదు. అట్లా దానికి బానిస అయిపోతుంది. ఆ మనిషి ఏ విధమైన నడవడిలో చేసినా ఆ విధంగా బానిస అయిపోతుంది. ఇప్పుడు ఒకరి పైన ఈ వశీకరణ అనేది చేయబడింది అని మనం ఎలా గుర్తించాలి? లక్షణాలు ఎలా ఉంటాయి? అతని మీద ఎలాగ ప్రవర్తించిందనంటే అతని లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే, అతనైనా సరే, ఆమె అయినా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఈ లక్షణాలు ఎలాగ ఉంటాయంటే ఎదుటివాడి మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటారు. అతన్ని ఏ రకంగా అయినా కానీ వాడు ఏ టైంలో ఫోన్ చేసినా బయటికి వెళ్ళిపోతారు. ఆ మనిషి లక్షణాలు ఒక దగ్గర కాలు నిలవదు. అది అనారోగ్య సమస్యకు గురి చేయదు. మనిషి మీద ఎనలేని ప్రేమను చూపిస్తుంటుంది. అవతల ఎదుటివాడికి బానిస అయిపోతారు. వాడు ఎన్ని డబ్బులు అడిగినా తీసి ఇచ్చేస్తూనే ఉంటారు. వాడు ఏ సాయం చేసినా అడిగినా సాయం చేస్తూనే ఉంటారు. ఆ మనిషి కాలు నిలవదిగా. అతని పేరు మీద ఎవరికి ఇది అమ్మా అతను కరెక్ట్ కాదు అని చెప్పినా ఆ మనిషి ఇబ్బంది పడుతూ, ఆవేశపడుతూ అతన్ని దూరం చేసుకునేకోకుండా విధంగా ఆమె నడుస్తూ ఉంటుంది. ఆ నడవడి ఇప్పుడు వశీకరణ ఎవరి దగ్గరైనా జరిగినప్పుడు వాళ్ళ మాట వినడము ఏదో ఒకటి చేయొచ్చు, కానీ వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కూడా ఈ వశీకరణ అనేది బాగా పనిచేస్తుంది అంటారా? ఇప్పుడు చెప్పిన మాటలోనే దాంట్లో చిన్న విషయం ఉంది తల్లి. ఎదుటవాడు భార్యాభర్తల్ని ఎడగొట్టే దాంట్లోనే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇలాంటి నేను దాదాపుగా చాలా నా దగ్గరికి వచ్చాయి కేసులు. వాటిని అన్నిటిని చక్రంగా పరిష్కారం చేసి మళ్ళీ వాళ్ళ భార్యాభర్తలు ఆనందపరిచి, కొంతమందికి ఇబ్బంది ఉంటే వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే విధంగా సలహా ఇచ్చి వాళ్ళకి సమస్యలు లేకోకుండా సరి చేసుకుంటూ పోతున్నాం. ఇలాంటి భార్యాభర్తల విషయాలలో కొంతమంది మానసికంగా గురైనప్పుడే ఎదుటివాడు వర్షపరుచుకుంటాడు. వాళ్ళ కుటుంబంలో ఉండవలసిన చికాకులో, లేదు వాళ్ళ మీద ప్రేమాబలం కలిగో, ఎదుటివాడు ఎదురు రకంగా ఆశపడో, ఒకదానికి ఒక్కొక్క ఆశ అనేది ఒక మనిషికి ఒక రకంగా పుట్టదు తల్లి. కొంతమందికి డబ్బు మీద ఆమోహం ఉంటుంది, కొంతమంది స్త్రీ మీద ఆమోహం ఉంటుంది, కొంతమంది కొన్ని ప్రమాదకరమైన విషయాలలో ఆమోహం ఉంటుంది. ఆశాజీవి కదా మానవుడు అంటే. మనిషి అనేది ఆశాజీవి. ఆశకి మితము లేదు. డబ్బుకి ఎన్ని సంపాదించి ఎన్ని పెట్టుకున్నా కానీ ఇంకా కావాలనే కోరుకుంటుంది, కానీ ఆత్మ అన్నం కడుపు నిండగానే చాలంటది. ఎందుకంటే ఈ ఆత్మలో ఆశాజీవి అనేవాడు ప్రతి ఒక్క ఆశకి మానవుడే గట్టి నిదర్శన. ఈ ఆశని ఒక్కొక్క రూపంలో చేసి భార్యాభర్తలను పక్కన పగలగొట్టేస్తారు.
అలా పగలగొట్టి ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఇలాగ గురి చేస్తారు మానసికంగా. ఆ భర్త ఏమైపోతాడు, మనశ్శాంతి లేకోకుండా ఇబ్బంది పడతాడు. ఇటు తిరిగి భార్య అయినా సరే మీద భర్త దారి తప్పినప్పుడు భార్య అయినా మానసికంగా గురవుతుంది. పిల్లలు బిడ్డలు కుటుంబం సంసారం పెరిగిపోతుంటుంది కదా, ఆ సంసారాన్ని చూసి కూడా కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటుంటుంది. ఇలాగ ఇబ్బందులు పడే ప్రతి ఒక్క మనిషి కానీ అలాగ ఇబ్బంది చేసుకునే మనుషులు కానీ మానసికంగా గురి కాకోకుండా మనల్ని సంప్రదించండి. గురుగారు, ఈ వశీకరణ ఎవరి దగ్గరైనా చేసినప్పుడు వాళ్ళ మనసు ఒక దగ్గర ఉండదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మెంటల్గా ఒకలాంటి సంఘర్షణ ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు. దానివల్ల అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? వశీకరణ వల్ల ఆరోగ్య సమస్యలు రావు, మానసికమైన సమస్యకే గురవుతాడు. మానసికమైన సమస్య, డబ్బు నష్టపోతాడు, కుటుంబంలో స్థితిగతులు అనుకూలంగా ఉండవు, భార్య కానీ భర్త కానీ చేతిలో ఉండరు, మీద అతను ఏది చేయలేని పరిస్థితి. కానీ అనారోగ్య సమస్యకి దానికి సంబంధం లేదు. మీద అనారోగ్య సమస్య అంటే ఇక అది వేరే సమస్య. ఆ మనిషి కొన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడంటే మంత్రం తంత్రం యంత్రం అలాంటి సమస్యలకు గురైన మనిషి దెబ్బతింటాడు. వశీకరణకి అనారోగ్యానికి సంబంధం లేదు. లేదు. ఇప్పుడు ఒకవేళ వశీకరణకి ఎవరైనా గురైనట్లయితే వాళ్ళని ఎలా విడిపించాలంటారు? వాళ్ళు ఎలాగ గురయ్యారో మనం దాన్ని ముందు గమనించాలి. మీద ఆ మనుషులు అనేది ఏ సమస్యకి ఏ విధమైన బాధపడుతూ ఉన్నాడో మనం ఏదైనా ముందు దాని సమస్యని పరిశీలించాలి కదా తల్లి. ఆ సమస్య ఎలాగ కలిగింది, ఏ విధమైన ప్రభావంతో చేసింది, ఆ వశీకరణ చెట్టుతో చేసిందా, మంత్రంతో చేసిందా, ఆమె తంత్రంతో చేసిందా, యంత్రం మీద నుంచి కొట్టిందా, అసలు అతన్ని ఏ రకమైన బానిసను చేసుకుంది, ఆమెను కానీ ఆయనను కానీ ఏ విధమైన సమస్యలో లాక్కుంది అనేది ముందు గమనించాలి. గమనించినాకే పరిష్కారం. అది ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిష్కారం ఉంటుంది. కానీ ఎలా తెలుస్తుంది దీని ద్వారా వీళ్ళు ఇలా గురయ్యారు అని? అంజనం ద్వారాగానే. సమస్తం చేతులు వేసేది కాదు, తమలపాకు మీద వేసే అంజనం ఉంటుంది, రాగి ఆకు మీద వేసే అంజనం ఉంటుంది, అరచేతులు వేసుకునే అంజనం ఉంటుంది, బొట్టు మీద వేసే అంజనం ఒకటి ఉంటుంది, కాటిక ద్వారాగా వేసే అంజనం ఒకటి ఉంటుంది, మంత్రం ద్వారాగా వేసే అంజనం ఒకటి ఉంది, భూస్థాపితంలో వేసే అంజనం ఒకటి ఉంది. అంజనంలోనే 11 రకాలు ఉన్నాయి. ఏదైనా ఎంత లోతుందో అంత లోతును పరిశీలించాలి, ఒక్కరే లోతును చూడకూడదు. మనిషికి తగిలిన సమస్య పంచభూతాలనే 5 రకాలు, ఒకటి లేకపోయినా బ్రతకలేము. నిందా ఇప్పుడు నీరు కానీ నిప్పు కానీ గాలి కానీ భూమి కానీ ఆకాశం కానీ ఈ 5 లేకపోతే ఎలాగ నడవగలమా? ఈ 5 ఎలాగ మనిషి అయితే నడిపిస్తూ ఉంటుందో ఈ యంత్రం మంత్రం తంత్రం వీటికి సంబంధించిన తాంత్రికం అఘోరా బలం, ఈ 5 కలిపి నడిపించేదే దైవ బలం. ఇప్పుడు వివాహితర సంబంధాలు అంటే భర్తను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళడం, భార్యను వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళడం, ఇటువంటి వాటికి కూడా మనం విడిపించవచ్చా అండి? ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడదాం. వాళ్ళ మీద ఎలాంటి వశీకరణ చేయబడలేదు, అవును, కానీ ఎట్లనో ఆకర్షితులు అయ్యారు, అవును, కానీ తన భర్తను తన దగ్గరకో తన భార్యను తన దగ్గరకో తెచ్చుకోవాలని అనుకుంటున్నారు, అవును, వాళ్ళని తీసుకురాగలరు? ఖచ్చితంగా. ఎలా? ఇదే వశీకరణతో. అర్థమైందా తల్లి? దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టవచ్చు, దారిలో లేని వాళ్ళని దారి చేయొచ్చు. మీద ఈ వశీకరణ బలం అనేది ఇప్పుడు నీకు చెప్పిన 11 రకాలలోనే ఆ మనిషి దారి తప్పినా మళ్ళీ దారిలో పెట్టచ్చు వశీకరణతో. ఇప్పుడు కొంతమంది తాయెత్తు కట్టించుకోవడానికి ఇష్టపడరు, మరి ఎలా? అంటే దానికి కూడా మంత్రాలు తంత్రాలు ఉన్నాయి. మీద ఒక తాయెత్తు కట్టుకున్న మనిషికి మంత్రంతో నడిపించవచ్చు, మంత్రంతో కాక మనిషికి తాంత్రికంతో నడిపించవచ్చు, తాంత్రికంతో లేని మనిషిని బంధన చేసి నడిపించవచ్చు. అంటే మీరే చేస్తారా? అన్నిటికీ పరిష్కారం. మీ దగ్గరకు ఒక పర్సన్ వస్తారు, వాళ్ళ త్రూ మంత్రాలు ఏమైనా జపించేలా చేస్తారా? వాళ్ళు మన దగ్గరికి రాకపోయినా మనకు అందుబాటులో లేకపోయినా ఫోన్ ద్వారాగైనా వాళ్ళకి సమస్య తీరుస్తారు. మీద వాళ్ళ ఫోటో పంపిస్తే వాళ్ళ పేరు బట్టి వాళ్ళ ఫోటో బట్టి వాళ్ళకి ఏ విధమైన సమస్య ఉన్నా మనకు అందుబాటులో లేకపోయినా మనకి ఎక్కడి నుంచో ఫోన్ చేస్తుంటారు, బయట నుంచి కూడా చాలామంది జనాలు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. మీద వాళ్ళు ఇక్కడికి మన దగ్గరికి వచ్చినా రాకపోయినా మనల్ని సంప్రదిస్తే చాలు. ముందు మీరు ఆ బంధనం దగ్గర నుండే వేస్తారు. ఖచ్చితంగా వాళ్ళ సమస్య మనమే చెప్పగలుగుతాం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా దీనివల్ల. ఎలాంటి సైడ్ ఏమన్నా మందా తల్లి నోట్లో మింగేది కాదు కదా, ఏదన్నా మింగేది నోట్లో వేసుకుని మింగేది అయితే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది మంత్రం ప్రయోగమే.
గాలి నుంచి, నిప్పు నుంచి, నీరు నుంచి ప్రయోగించటమే. ఇప్పుడు అది మీరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు మీరు, బట్ నేను అడుగుతాను. అడుగం. ఇప్పుడు ఇట్లా తంత్రం మంత్రం వేయడానికి మీకంటూ ఒక నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉంటుందా? ఉంది కదా తల్లి. చెప్పచ్చా మీరు? నేను నడబడి చేసిందే 30 సంవత్సరాలు. మా తాతగారు 100 ఏళ్ళు బతికాడు, ఆయన 75 ఏళ్ళు చేశాడు. మా నాన్న 80 ఏళ్ళు బతికాడు, 60 ఏళ్ళు చేశాడు. ఇప్పుడు వరకు ఇది నా ఒక్క నుంచి వచ్చిన అవపోచన కాదు ఇది. ఇప్పుడు దాదాపుగా 11 తరాల కాడి వస్తుంది. 11 తరాల ఓ తాతలు, మోతాతలు, ఆ తాతల కాడి నుంచి ఇది కుటుంబ పరంపరంగా, వంశ పరంపరంగా నడుస్తున్న ఇజ్జ. ఇదేదో మనం అవపోషణ పడితే వచ్చింది కాదు. తాతల తండ్రుల కాడి నుంచి, చిన్నతనం నుంచే ఆ ఇజ్జని అన్ని రకాలుగా మాకు నడవడి చేస్తూ అవపోషణ పట్టి, తర్వాత తాంత్రికంలో కానీ, మంత్రంలో కానీ, యంత్రంలో కానీ, అఘోరా దీక్ష కాడి నుంచి తాంత్రికం అంటే ఎక్కువ కేరళలో ఉంటుంది తల్లి. అక్కడ కేరళలో కూడా 6 సంవత్సరాలు ఉన్నాను నేను. నేర్చుకున్నా తల్లి. కేరళలో ఉన్నాను, మన కాశీ వారణాసిలో కొన్ని సంవత్సరాల వరకు అక్కడ నేర్చుకున్నాను. తర్వాత కొన్ని రకాలుగా బంధన చేస్తూ ఇప్పుడు మా కిందనే కొంతమంది శిష్యులు తయారై వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఇది కూడా ఒక విద్యలాగా అభ్యసించారు మీరు. విద్యలాగా అభ్యసిస్తేనే, గురువు లేని విద్య గుడ్డి విద్య. విద్య నేర్చుకుంటేనే వస్తుంది. కానీ మనకు వచ్చిందే గొప్పదని నేను ఎప్పుడు అనుకోవద్దు. తరతరాల కానీ దానికి ఉన్నదాన్ని ప్రతిదాన్ని నడవడ చేస్తూ అవపోషణ పడుతూ ఇప్పటికీ అమావాస్యకి, గ్రహణాలకి, పూజ బలాలకి ప్రతిదీ మనం నిత్యం ఆరాధనలోనే నడుస్తూ ఉంటుంది. గురువు గారు, వివాహేతర సంబంధాల వల్ల కావచ్చు, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల అయినా కావచ్చు, ఈ వశీకరణ ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, అసలు వశీకరణ అంటే ఏంటి, దాని నుండి ఎలా బయటపడగలం, చక్కటి పరిష్కార మార్గాలు సూచించారండి. ధన్యవాదాలు.